మెగాస్టార్ చిరంజీవి గారు వెంకటేష్ పాటకి డ్యాన్స్ చేయటం, వెంకటేష్ గారు చిరంజీవి పాట డ్యాన్స్ చేయటం, ఇది గనక అనిల్ రావుపూడి గారు గనక నిజంగా ఆ సినిమాలో పెడుతున్నారని టాక్ జరుగుతుంది. బయట అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కానీ 90% కన్ఫర్మ్ అయినట్టే. చిరంజీవి గారి పాత పాటకి వెంకటేష్ గారు డ్యాన్స్ అయిపోతున్నారంట, వెంకటేష్ గారి పాత పాటకి చిరంజీవి గారు డ్యాన్స్ అయిపోతున్నారంట. ఇక చూడండి ఏమైంది థియేటర్లో పరిస్థితి. నేను అనుకోవడం అయితే మాత్రం బాహుబలి సినిమా అప్పుడు టికెట్ల కోసం మనం ఎట్ట ఎగబడ్డామో రేపు సంక్రాంతికి అలా ఎగబడబోతున్నారు టికెట్ల కోసం అని మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే మెగాస్టార్ గారు వెంకటేష్ గారు కామెడీ వీళ్ళది టైమింగ్ కానీ కామెడీ కానీ పీక్స్లో ఉంటుంది. ఇంకా చిరంజీవి గారిని మనం ఎప్పటి నుంచో మనకు ఒక కళ, రాజకీయాలు అయిపోయినప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం అసలు ఇంకా ఆ రేంజ్ ఇంకా ఎంటర్టైన్మెంట్ కావాలని. అది అనిల్ రావుపూడి గారు పిండబోతున్నారని అర్థమవుతుంది. ఇక వెంకటేష్ మామ అయితే ఎంత ప్లెయిన్ పర్సను, ఎంత మంచి పర్సను, ఎంత పాజిటివ్ పర్సన్, అసలు కాంట్రవర్సీ జోలికి వాడు ఏం వాడు, ఆయనకి అసలు ఫ్యామిలీ సినిమా దాంతోపాటు సినిమాలో లీనమైన తర్వాత మనం చూసే సంక్రాంతికి వస్తున్నాం ఎట్లొచ్చిందో. సో డైరెక్టర్ ఇక్కడ ఏం చేశాడు అనిల్ రావుపూడి గారు, రెండు శక్తుల్ని ఎవరి బలాలు ఏంటో తెలుసుకొని దాని మీద రీడ్ చేసి ఆయన టీం దాని మీద వర్క్ చేసి పని చెప్పేస్తాడు. డైరెక్టర్ ఎక్కువ కష్టపడి పెన్ను తీసుకుని నైట్ అంతా ఆలోచించి ఇది చేద్దాం అది చేద్దాం అబ్బా అని కాకుండా డైరెక్టర్ నాకు తెలిసి జనరల్గా ఏం చేస్తారని నేను అనుకుంటున్నానంటే అనిల్ రావుపూడి గారు ఒక చిరంజీవి గారి నుంచి ఒక 5గురిని, వెంకటేష్ గారి గురించి 5గురిని తీసేసి వాళ్ళ టీం పెట్టేసేసి మీ మార్కెట్లోకి వెళ్ళిపోండి, ఆయన పాస్ సినిమాలు తీయండి, పాస్ సాంగులు తీయండి, ఆయన బాడీ లాంగ్వేజ్ తీయండి, ఈడి బాడీ లాంగ్వేజ్ తీయండి, ఆయన పాట ఈయన పెట్టండి, ఈయన పాట ఆయనకి పెట్టండి, జనం థియేటర్లో ఏది ఉర్రూతలుగుతారో ఒక 4-5 ఆప్షన్లు తీసుకురండి అని ఉంటాడు. దాంతోపాటు ఈయన ఒక లైన్ చెప్పుంటాడు, ఇది కావాలి ఇట్లా కావాలి అని. ఇంకా వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. డైరెక్టర్ ఇక్కడ ఫిజికల్ వర్క్ కన్నా కూడా స్మార్ట్ వర్క్ ఎక్కువ చేస్తున్నాడు. అనిల్ రావుపూడి గారు చేస్తుంది ఏంటంటే స్మార్ట్ వర్క్ ఎక్కువ చేస్తున్నాడు. ఆయన ఆడియన్కి ఏమి ఇష్టం, థియేటర్లకు రాగానే చిరంజీవి గారిని ఎలా చూడాలి, ఒక ఘరానా మొగుళ్ళు ఎంట్రీ వచ్చినట్టు మంచిగా ఒక ఫైట్తో ఎంట్రీయో లేదంటే ఆ కుదమ సింహంలో ఫైట్లో ఎంట్రీ లాగా ఒక ఎంట్రీ పెట్టి ఫైట్ పెడతాడు. తర్వాత వెంకటేష్ గారికి ఏం కావాలి, మంచి సాంగ్. ఆ టైపులో వెంకటేష్ గారి సాంగ్ ఎంటర్టైన్మెంట్ అండి. సినిమా ఈజ్ సెలబ్రేషన్. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మనం కులాలు మతాలు, ఆ హీరో నా కులం ఈ హీరో నా కులం లేదంటే వీళ్ళు నా వాళ్ళు వాడు చేయడం అంతా వదిలేద్దాం సార్. సినిమా ఈజ్ సెలబ్రేషన్. మనకి సంక్రాంతి వచ్చినా, దసరా వచ్చినా, జీతం వచ్చినా, డబ్బు వచ్చినా, ఎటు నుంచి ఎటు డబ్బు వచ్చినా, ఎటు నుంచి ఏం చేసినా, కష్టం వచ్చినా వెళ్ళేది ఫస్ట్ సినిమాకే. మనం కాసేపు ఆ 2 గంటలు 3 గంటలు ఆనందంగా బయటకు వద్దాం. ఇంకా కాంట్రవర్సీలు గొడవలు వద్దు. వీళ్ళు ఇద్దరు సచిన్ టెండూల్కర్ క్రికెట్లో లైవ్ ఆడుతున్నప్పుడు మనం ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళం, మళ్ళీ ఇప్పుడు చూడగలుగుతున్నామా, మిస్ అవ్వట్లా మనం. అదేవిధంగా వీళ్ళిద్దరు లైవ్లో ఉన్నప్పుడు, లైవ్లో ఒక సినిమా చేసినప్పుడు మనం చూసి ఎంజాయ్ చేద్దాం. ఇక చిరంజీవి గారు అయితే ఇప్పుడు మామూలుగానే ఆయన హెయిర్ ఇట్లా పై వెనక్కి వచ్చేసి పాత సినిమాలు మన ఠాగూర్లో చిరంజీవి లాగా వీలైనంత వరకు ఆయన పాత చిరంజీవి గారు వచ్చేసారు మనకి. ఇంకా మన డ్యాన్సులు, మన ఫైట్లు, మన మ్యానరిజాలు, హీరోయిన్లు ఏడిపీయటాలు, ఇంకా ఆయన మ్యానరిజాలు ఆయన దాంట్లో తిరుగులేదు ఆయన. ఇంకా వెంకటేష్ గారు గెస్ట్ రోలో లేదంటే మరి ఏ రోల్ చేస్తున్నారో మనకు క్లియర్గా రివీల్ చేయట్లేదు. కానీ ఏదైనా తెలిసి ఒక గంట ఉంటారు. ఆ గంట వీళ్ళిద్దరి మధ్య పేలిపోతాయి. కామెడీ సీన్లు కావచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు. ఇంకా సంక్రాంతికి అవతల ఏ సినిమా వచ్చినా కూడా అది పెద్ద మాస్ సినిమా అయినా, పెద్ద ఫైట్ల సినిమా అయినా, లేదంటే పెద్ద రాజమౌళి గారి సినిమా అయినా కూడా ఓపెన్ చెప్తున్నా, వీళ్ళిద్దరు సినిమా మాత్రం తగ్గదు. ఎందుకంటే అక్కడ ఉంది సినిమా ఇండస్ట్రీకి ఉన్న 4 పిల్లర్లో ఒక పిల్లర్ 2 పిల్లర్లు ఆడున్నాయి. ఈ 2 పిల్లర్లు కలిసి మన ఎంటర్టైన్ చేస్తుంటే అసలు ఎట్లా ఉంటుంది. డైరెక్టర్లు పెరిగిపోతున్నారు, సబ్జెక్టులు పెరిగిపోతున్నాయి, ట్రెండ్ పెరిగిపోతుంది, హిట్ వైపు ఎక్కువ సినిమాలు ప్రయాణం చేస్తున్నాయి. మనం కూడా డైరెక్టర్లుగా మనం అనిల్ రావుపూడి గారిని కానీ, లేదంటే రాజమౌళి గారిని కానీ, లేదంటే సుకుమార్ గారిని కానీ, లేదంటే మనం హిట్ అయిన ఏ సినిమాలైనా మనం ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం డైరెక్టర్ల గురించి. ఒక్కో స్కిల్ ఉంది. ఇప్పుడు మన క్లాస్లో చెప్పే పాఠాల కన్నా కూడా మనం డైరెక్షన్గా నేర్చుకున్నా కూడా, డైరెక్టర్గా డిగ్రీ చేసినా కూడా కాలేజీకి వెళ్ళి అక్కడ చెప్పే పాఠాలు కూడా రియల్ లైఫ్లో మన అట్లాగే బీటెక్లో చేసిన దానికి సాఫ్ట్వేర్ కంపెనీకి వస్తే వేరేది ఉంటుందో అదేవిధంగా డైరెక్షన్లో కూడా మనం ఇలా ఒక్కో డైరెక్టర్ ఏంటి అని మనం అవన్నీ తెలుసుకొని ఇలా వాడుకోవాలంటే సినిమాకి ఆ మసాలాల పైన దట్టించుకుంటే
జనాన్ని ఆడియన్ పుల్ చేయడానికి, థియేటర్లో ఒక ఆడియన్ వచ్చిందో వాళ్ళని కూర్చోబెట్టడానికి బాగుండిద్ది. ఏదో నాకు ఒక ఆలోచన వచ్చేసింది, ఓ సినిమా చేద్దాం, హీరో సంగీతం నేర్చుకుంటాడు, తర్వాత భరతనాట్యం చేస్తాడు, ఇట్లా కన్నా కూడా జనం కావాల్సిన ఎంటర్టైన్మెంటు. వచ్చిన ఆ 2-3 గంటలు ఎంజాయ్ చేసాం, నవ్వుకున్నాం, థ్రిల్ ఫీల్ అయ్యాం, వెళ్ళిపోయాం. మెసేజ్ కావాలంటే మనం షార్ట్ ఫిల్మ్లు తీసుకుందాం, ఇంకోటి చేసుకుందాం. అది మనం ఒకవేళ తప్పని అంటలా, ఒకవేళ మెసేజ్ మనం తీద్దాం అనుకున్నప్పుడు ప్రాఫిట్ ఆశించకుండా చేయండి. నేను చెప్పేది మాత్రం కంపల్సరీగా ప్రాఫిట్ ప్రొడ్యూసర్కి ఎట్టించి తేవాలనే ఉండిద్ది. దాంట్లో భాగంగా చిరంజీవి గారిని, వెంకటేష్ గారిని కలిపి అనిల్ రావుపుడి గారు ఆ సంక్రాంతికి తేపోతుంటే, వీళ్ళిద్దరు సంక్రాంతికి మామూలు కాదు. పోయినసారి చూసాం మనం. అంతకుముందు వాల్తేరు వీరయ్యో, తర్వాత లేదంటే మన ఈసారి వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాము. ఏదైనా సరే సంక్రాంతిని ఎంత అల్లకల్లోలం చేసి జనాలను ఎలా ఉర్రూతలోకి ఇచ్చే మనకు తెలుసు. ఆ సాంగ్స్ అవ్వచ్చు, ఆ ఫైట్లు అవ్వచ్చు, ఆ కామెడీ అవ్వచ్చు. ఇక మెగాస్టార్ గారి టైమింగ్ కావాలి, మెగాస్టార్ గారి మంచిగా చూడాలి, మెగాస్టార్ గారిని సంతోషంగా చూడాలి, మెగాస్టార్ గారిని ఎంజాయ్ చేయాలి. మెగాస్టార్ గారు ఒక వ్యసనం చాలామందికి, వెంకటేష్ గారు కూడా ఒక వ్యసనం. చాలా పాజిటివ్ పీపుల్ వీళ్ళిద్దరు, చాలా కాంట్రవర్సీ దూరంగా ఉంటారు, సరదాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారు, ఏది సీరియస్గా తీసుకోరు. వాళ్ళని ఒక మాట అన్నా, ఒకళ్ళు తిడతన్నా కూడా వీళ్ళు పెద్ద పట్టించుకోరు, పాజిటివ్ని పంచుదాం అనుకుంటారు. దైవభక్తులు, ఎప్పుడు 40 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్. వీళ్ళ సినిమాలు ఎట్లా ఆడినాయి, అన్నయ్య అవ్వచ్చు, కలిసి ఉందాం రావచ్చు, ఒకేసారి రిలీజ్ అయిన ఆ రోజులు చూసాం ఆ కాంపిటీషన్లో. కానీ ఎప్పుడు కూడా వెంకటేష్ గారు గర్వం చూపించడం కానీ, నా సినిమా బాగా ఆడాలంటాం కానీ ఏమీ లేకుండా చిరంజీవి గారిని ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తా. వెంకటేష్ మై బ్రదర్ అని చిరంజీవి గారు అంటాం, చిరు మై బాస్ అని వెంకటేష్ గారు అంటాం. అసలు అవి వింటున్నప్పుడు పాత రోజులకి వెళ్తున్నట్టు, మళ్ళీ ఎప్పుడో ప్రేమించుకుందాంరా, అన్నయ్య సినిమాలు, లేదంటే ప్రేమంటే ఇదేరా, లేదంటే కలిసి ఉందాంరా. ఆ టైంలో సినిమాకి వెళ్తే థియేటర్లో పనిచేసే ఆఖరి టికెట్లు ఇస్తారు చూసారా, అతను కూడా దేవుళ్ళ కనిపించాడు మాకు ఆ రోజుల్లో. 100 రోజులు కూడా టికెట్ దొరకని రోజులు ఉన్నాయి, 100 రోజులకు కూడా. వెంకటేష్ గారి సినిమాకి ఇదే కలిసి ఉందాంరాకి, ఇదే అన్నయ్యకే. అది సినిమా. ఇప్పుడు జనరేషన్ తెలియపోవచ్చు వీళ్ళేంటో. ఆ రోజుల్లో మాకు దేవుడితో సమానం వీళ్ళిద్దరే కాదు, చాలామంది, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, ఎవరు హిట్ వస్తే వాళ్ళది గేట్లు బయట మేము 100 రోజులు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు, టికెట్ రేపు వెళ్ళి దొరికిద్దా. అట్లా 20 రోజులు 30 రోజులు మేము వెళ్ళి చూసాం టికెట్ల కోసం. రోజు అన్న 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 అని చెప్పి ఆ మేనేజర్ని పిలవడం, అన్న అన్న అని చెప్పి ఆ టికెట్లు ఇచ్చేవాడిని పిలవడం, ఆఖరికి ఆ క్యాంటీన్లో పనిచేసే గుటకాలు అమ్మేవాడు కూడా దేవుడే మాకు ఆ రోజుల్లో టికెట్ల కోసం. అలా సెలబ్రేషన్ చేసుకునేవాళ్ళం సినిమాలని. జనమంతా ఆనందంగా ఉండేవాళ్ళు. చక్కగా పండగ వస్తే సినిమా పోవటం, ఇంటికి అందరు చుట్టాలతో అందరూ కలిసి ఉంటాం, మంచి మంచి భోజనాలు తింటాం, పండగని ఎంజాయ్ చేయటం. ఇది మా పండగలో, మా సంక్రాంతి వచ్చినా, మా దసరా వచ్చినా, మా అమ్మవారిని ఎలా పూజిస్తామో చిరంజీవి గారిని, లేదంటే మన హీరోని కూడా అలాగే పూజించేవాళ్ళం. ఎందుకంటే మాకు అలా ఆనందం ఇస్తున్నారు, దేవుడు డబ్బు ఇస్తున్నాడు, మంచితనం ఇస్తున్నాడు, మాకు జీవితం ఇచ్చాడు. ఆ జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ గారు, ఎన్టీఆర్ గారు, మన రామ్ చరణ్ గారు, మన అల్లు అర్జున్ గారు, అంతర్ హీరోలు, కొత్తగా వచ్చే హీరోలు కూడా ఆఖరికి కిరణ్ అబ్బవరం గారు అవ్వచ్చు, లేదంటే మన డీజెటిల్లు హీరో మన సిద్ధు గారు అవ్వచ్చు. ఎవరైనా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మాకు దేవుడితో సమానం ఆడియన్స్కి. మాకు డైరెక్టర్లు కూడా ఈ మెటీరియల్ కావాలి. లెట్స్ కమ్ అండ్ సెలబ్రేట్ సినిమా ప్లీజ్. కాంట్రవర్సీలు వద్దు. కామెంట్లో బూతులు తిడుతున్నాను కొంతమంది, ఎందుకన్నా నేను ఏమైనా ఎవరైనా తిట్టామా, మేము ఎవరైనా అన్నామా? ఎలా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నావు, ఎంజాయ్ చేద్దాం అంటున్నావు, లైఫ్ని ఎంజాయ్ చేయండి. చక్కగా పొద్దున్న శివుడి దండం పెట్టుకోండి, దేవుడి గుడికి ఎంజాయ్ చేయండి. మధ్యాహ్నం మంచి టిఫిన్, మధ్యాహ్నం మంచి భోజనం తినండి, ఎంజాయ్ చేయండి. సాయంత్రం చిరంజీవి సినిమాకి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. లైఫ్ ఎప్పుడు పుడతామో, ఎన్ని బతుకుతామో, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. లెట్స్ సెలబ్రేట్ సినిమా. డైరెక్టర్ కూడా ప్రతి పాయింట్లో కూడా మీరు నేర్చుకోండి. మా డైరెక్షన్ టీం డైరెక్టర్ గ్యారేజ్ పెడతానికి కారణం వీడియోని చెప్తున్నాను. పెడతానికి కారణం మేము ఒక ఇన్స్టిట్యూషన్లో దీన్ని తీసుకొని వెళ్ళి మీ సినిమాలకి మేము వచ్చి పనిచేస్తాం, మా డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిపోయినా సరే. లేదంటే మేము మా డైరెక్షన్ ఇచ్చినా పర్లేదు, లేదంటే మనం అగ్రిమెంట్ రాసుకుని చేద్దాం. ఖచ్చితంగా మనం 100కి 60 మార్కులు కొట్టవచ్చు. ఎలా కొడతాం? హాలీవుడ్ ఇట్లా మన ఫార్ములా ఫాలో అయ్యే 3 ఫార్ములా స్ట్రక్చర్, 3 యాక్ట్ స్ట్రక్చర్లు అవ్వచ్చు, కాన్ఫ్లిక్ట్లు అవ్వచ్చు, ప్లాట్ పాయింట్లు అవ్వచ్చు, ఇలా పెద్ద బుక్స్ ఉన్నాయి. అవి మేము కోర్సులు చేస్తున్నాం. అవి ఫాలో అవుతా సినిమా తీసుకుందాం. తెలుగులో కూడా చాలామంది డైరెక్టర్లు ఇప్పుడు ఫాలో అవుతున్నారు. రాజమౌళి గారి ప్రతి సినిమాలో 3 యాక్ట్ స్ట్రక్చర్ ఉంటుంది, ప్లాట్ పాయింట్లు ఉంటాయి, థీమ్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అలా ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇప్పుడు.
అదే మన ఫాలో అయ్యి సినిమా తీద్దాం. 300 సినిమాలు ఫ్లాప్ అవుతుంది సంవత్సరానికి, 300 కోట్లు పోయినట్టే, 1 కోటి రూపాయల సినిమాకి వేసుకున్నా కూడా. కానీ అట్లీస్ట్ ఒక 100 అయిన హిట్ కొట్టగలిగితే మనం చాలా బాగుండిద్దని మా డైరెక్టర్ గారి నుంచి. ఇంకా నీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నువ్వు ఎవరైనా అడుగుతున్నారు. నేను ఇప్పుడు ప్రైవేట్ సాంగ్స్ 2-3 చేస్తున్నావు, షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం, ఐ డ్రీమ్ ఛానల్లో అడుగుతూ వాళ్ళు రిలీజ్ చేయాలని అడుగుతున్నాం. తర్వాత అంతకుముందు 40 షార్ట్ ఫిల్మ్లకు పనిచేసాం. తర్వాత 3 సినిమాలు, పెద్ద సినిమాలకి థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలకు కూడా నేను అసిస్టెంట్గా పనిచేశాను. తర్వాత నా ఈటీవీలో ఉంది, నా గురించి చాలా ఛానల్లో కూడా వచ్చినాయి ప్రోగ్రామ్స్లో నా ఇంటర్వ్యూస్ లాగా. సో ఏదో తెలిసింది మేము చేస్తున్నాం, అందరు కలిసి చేయాలి, కలిసి సెలబ్రేట్ చేయాలి, కలిసి మంచి సినిమా తీయాలని కోరిక. తప్పులు ఎతకకుండా సెలబ్రేషన్ వైపు వెళ్దామని కోరుకుంటూ ఈ అనిల్ రావిపూడి గారి సినిమాని చిరంజీవి గారిది, వెంకటేష్ గారిది ఏ రేంజ్లో రాబోతుందో 500 కోట్లు మినిమం లాగుతారని వీళ్ళని నమ్ముతూ బలంగా నమ్ముతున్నాం, బలంగా రావాలని కోరుకుంటున్నాం. నువ్వు రాసిస్తావా సినిమా హిట్ అయిద్దని, నువ్వు 100 కోట్లని సంతకం పెడతావా అంటే చెప్పలేం. కానీ రావాలని కోరుకుంటున్నాం, సెలబ్రేట్ చేయాలి. అనిల్ రావిపూడి మీద 100% నమ్మకం ఉంది మా అందరికీ. ఆయన హిట్ కొడతాడు, అందరిని ఎంజాయ్ చేసేలా చేస్తాడు, ఎంటర్టైన్ చేస్తాడని కోరుకుంటూ మా నెంబర్ పెడతాం. మా డైరెక్టర్ గారి హెల్ప్ ఎవరైనా కావాలంటే తీసుకోండి, కలిసి చేద్దాం అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.